హాయ్ అండి, స్వచ్ఛ టెర్రస్ గార్డెనింగ్కి స్వాగతం అండి. ఇగోండి, నేను గోంగూర పచ్చడి చేస్తున్నాను. మీరు చూడండి. ఈ పద్ధతులు, నేను చేసే పద్ధతులు గోంగూర పచ్చడి చేసుకోవాలంటే మీకు నచ్చితే చేసుకుందరు. కానీ చూడండి, ఇగోండి గోంగూర, ఇగోండి 3 కట్టలు గోంగూర వేరాము. మొత్తం చక్కగా 3 సార్లు కడిగి కొద్ది క్లాత్ మీద ఆరబెట్టాను. ఆరబెట్టి గోంగూర నిల్వ పచ్చడేనండి. ఇది 1 మంత్ వరకు ఉంటుంది. శుభ్రంగా 3 సార్లు కడిగేసి ఒక క్లాత్ మీద ఆరబెట్టాను. ఆరాక ఇప్పుడు గోంగూర ఏరుకున్నాను. ఇదేమో ఇప్పుడు పచ్చడి చేస్తాను. ఇది చూడండి ఎలా తయారు చేయాలో. దానికి ఉండాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఇవి పోపు వేసేటప్పుడు వెల్లుల్లి గుడ్లు, ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, ఆవాలు, కొద్ది మినపప్పు, శనగపప్పు వేస్తానండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి మిక్సీ చేస్తానండి. వేయించి మిక్సీ చేస్తాను. ఇప్పుడు ఇగోండి మూకుడు పెట్టాను కదా, ఆయిల్ వేస్తాను. కొద్దిగా ఆయిలే ముందు మిక్సీ చేసాక పోపు వేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ వేసుకుంటానండి. ఇప్పుడు కొద్దిగానే వేస్తాను. ఇగోండి గోంగూర పచ్చడి అంటే కంపల్సరీగా మెంతులు అయితే యాడ్ చేయాలండి. అగోండి అవి ఇవేమో పోపులో వేస్తాను. మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి వేగాక గోంగూర వేసేస్తానండి. గోంగూర వేసి గోంగూర బాగా వేగిపోయాక అప్పుడు స్టవ్ కట్టేసి చల్లారాక మిక్సీ చేస్తాను. మిక్సీ చేసి మళ్ళీ పోపు వేస్తానండి. ఆ పోపులో కూడా మెంతులు, కొద్ది జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేయించి ఆ పోపు ఏమో మళ్ళీ దాంట్లో చట్నీలో వేసుకుంటామండి. చాలా బాగుంటుంది. చూడండి, ఇవ్వండి జీలకర్ర కొంత పోపులో వేయడానికి, కొంత ఇప్పుడు వేస్తున్నానండి. ఇవ్వండి ధనియాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసాను కదా, ఇవి కొద్దిగా వేగాక గోంగూర వేస్తానండి. దీనికి మెంతులు చాలా ఇంపార్టెంట్ అండి. మెంతులకి గోంగూర పచ్చడికి కంపల్సరీగా మెంతులు పౌడర్ చేసి వేసుకోవచ్చు. ఇలా వేయించి డైరెక్ట్గానే వేపుకోవచ్చు. ఇగోండి చూడండి, ఇగోండి పోపు వేగిపోయింది కదా, గోంగూర వేసేస్తాను. ఇందులో గోంగూర కూడా వేసి మిక్సీ చేస్తాను. కొద్దిగా కదండి, మరి మాకైతే ఎక్కువ నిల్వ కోసం నేను మరి ఇది చేయలేదు. కొద్దిగా ఒక 1 మంత్ 20 డేస్ వరకు బాగానే ఉంటుందండి ఈ పచ్చడి. చిన్న తడిగా ఆకున్నా కూడా మరి ఆరపెట్టలేదు. బాగా చిన్న తడి ఉంది. బాగా కడిగేసి క్లాత్ మీద ఆరపెట్టాను, కానీ అక్కడక్కడ చిన్న తడి ఉంది. కొంచెం తడి ఉన్నాయి ఏం కాదండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎక్కువ రోజులే ఉంటుంది. మరి సంవత్సరాలు 6 నెలలు అంటే ఉండదు, కానీ 1-2 నెలల వరకు బాగానే ఉంటుంది. ఇదండి ఇప్పుడు సాల్ట్ వేసి ఇది అలా మగ్గనిస్తాను. మగ్గాక బాగా చల్లారిపోయాక మిక్సీ చేసి అప్పుడు మళ్ళీ పోపు వేస్తానండి. మళ్ళీ పోపు వేసేటప్పుడు మీకు చెప్తాను. ఇవ్వండి సాల్ట్ ఎవరి టేస్ట్కి తగినట్టు వాళ్ళు వేసుకుంటారండి. ఇదిగోండి రాక్ సాల్టే వేస్తున్నాను. మేము రాక్ సాల్టే వాడతామండి, రెడ్ సాల్ట్. ఇది చిన్న స్పూన్ కదా, గోంగూర పులుపు ఎక్కువ ఉంటుంది కదండి, అందుకని ఒక 10 స్పూన్లు వేసాను. ఇగో చాలా చిన్న స్పూన్ అండి ఇది, అందుకు అన్నిసార్లు వేయాల్సి వచ్చింది.
ఇగోండి ఎగుతుంది గోంగూర, చూసారా మగ్గుతుంది. వాటర్ దిగింది కండి. ఆ వాటర్ ఇంకిపోయాక స్టవ్ కట్టేస్తాను. చక్కగాను మెత్తగా మిక్సీ చేసి అప్పుడు మళ్ళీ పోపు పెట్టుకోవాలండి. ఇదిగోండి ఇప్పుడు నీరు ఇంకిపోయింది కదా, కట్టేస్తాను. గోంగూర వేగిపోయింది. ఇందులో ఒక చింతపండు కూడా ఒక గవ్వ వేయాలండి, చూపిస్తాను, వేస్తాను. చల్లారాక మిక్సీ చేసుకుంటే తర్వాత పోపు పెట్టేస్తే చాలా బాగుంటుందండి. గోంగూర పచ్చడి ఉంటే హ్యాపీగా భోజనం దగ్గరికి వస్తారు. బాగా గోంగూర అంటే అందరూ ఇష్టపడతారు కదా, అందుకని కొద్దిగా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇవ్వండి చిన్న చింతపండుగా వేసాను ఒకటి. ఇలా వేసుకుంటే ఇదో టేస్ట్ ఉంటుందండి. చింతపండు వల్ల కూడా టేస్ట్ వస్తుంది గోంగూర పచ్చడికి. చూసారా బాగా వేగిపోయింది. ఇప్పుడు చల్లారాక మిక్సీ చేసాను. ఇదిగోండి గోంగూర మిక్సీ చేస్తాను. ఇప్పుడేమో పోపు వేస్తాను. చూడండి ఇగోండి నువ్వుల నూనె మేము ఎప్పుడు వాడతాము. ఇగోటి నువ్వుల నూనె వేస్తున్నాను. ఇగోండి ఇవి పోపులు, ఆవాలు, కొద్ది మెంతులు, కొద్ది ధనియాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, మిరపకాయలు, వెల్లుల్లి వేయండి. ఇగోండి ఇంగువ. ఇగోండి ఇప్పుడు పోపు వేస్తాను. ఇగోండి ఇప్పుడు ఈ కప్పుతో కప్పు ఆయిల్ వేసానండి గోంగూర పచ్చడికి. ఇగోండి ఇప్పుడు అందులో పోపులు వేస్తాను. ఇగోండి కొద్దిగా ధనియాలు, మెంతులు ఎక్కువ, జీలకర్ర ఇవన్నీ వేసేస్తాను. కొద్ది మినపప్పు, కొద్ది శనగపప్పు, 2 మిరపకాయలు, వెల్లుల్లిగడ్డలు అండి. ఇంగువ పోపు వేగిపోయాక ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేగాక గోంగూర ఇందులో వేస్తే ఇదిగోండి పోపు చూసారా. ఇదిగోండి కొద్దిగా వెల్లుల్లి రెడ్గా అవ్వాలండి. వెల్లుల్లి గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తే పోపు వేగిపోయినట్టే. ఇదిగోండి ఇంగువ. ఆయిల్ వేడెక్కువ ఉంది కదా, గాజు బౌల్ వేయకుండా అందులోనే గోంగూర వేస్తానండి. దూరంగా చాలు. ఇవ్వండి పోపు వేడిది గాజు కప్పులో వేయకుండా మూకుట్లోనే పోపు వేసి ఇప్పుడు కొద్దిగా చల్లబడింది, ఇందులో వేస్తున్నాను. ఇవ్వండి గోంగూర టేస్ట్ చేస్తున్నాను చూడండి. సూపర్గా ఉంది. ఇదిగోండి ఇలా ఇప్పుడు నేను చెప్పిన కొలత ప్రకారంగా చేసుకోండి. పచ్చడి చాలా బాగుంది, మంచి టేస్ట్గా ఉంది. ఇలా చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.